నంద్యాల జిల్లా గడివేములలో పద్మావతి అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త శ్రీనివాసులు ఆమెపై అనుమానం పెంచుకుని తరచూ వేధించేవాడని సమాచారం. వేధింపులు భరించలేక పద్మావతి కొంతకాలంగా పుట్టింట్లో ఉంటోంది. ఇటీవల గుండె నొప్పి అంటూ హాస్పిటల్లో చేరిన శ్రీనివాసులు భార్యను పిలిపించుకొని ఆ తర్వాత గడివేములకు తిరిగి వెళ్లాడు. అదే రాత్రి పద్మావతి మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భర్త మరియు అతని తల్లి కలిసి ఉరివేసి చంపారని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. మృతురాలి కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మరి భీంపాడు మా పిన్నిది, మా చిన్న కూతురుది. భీంపాడు నుంచి గడవంలోకి ఇచ్చినాము. గడవంలో పెళ్లి చేసినాము. వాడు అనుమానంతో వేధించుకుంటూ కొట్టినాడు. ఆ పాపను కొట్టింటే దెబ్బలు తట్టుకోలేక మా పిన్ని కాడికి వచ్చింది. మా పిన్ని కాడికి వచ్చినాక మేము పోలీస్ ద్వారా ఆడ పెట్టుకున్నాము. వాడు 2 రోజుల తర్వాత మాట్లాడి చేద్దామంటే గుండె నొప్పి వచ్చిందని హాస్పిటల్లో చేరి పాపకు ఫోన్ చేసింటే చూసి వచ్చానని పోయింది. పోయినాక ఆ నుంచి అట్నే తోలుకొని పోయినారు. తోలుకుపోయి రాత్రి ఊరేసి చంపినారు సార్. ఎస్ఐ గారిని అడిగితే మేము రాత్రి మీ పాపని ఊరేసుకుని లోపల గడ పెట్టుకునేది, ఏమన్నా ప్రాణం ఉందేమో అని మేము పగలదింగి చూసినాము, అప్పటికే చనిపోయింది అని చెప్పినారు. రాత్రి ఊరేసుకుంటే పొద్దునకి ప్రాణం ఎట్లుంటుంది సార్, ఎట్లా మీరు చెప్తున్నారని నేను ఎస్ఐ గారిని అడిగినాను. ఆయన లేదా మా పోలీసులు దగ్గర ఉండి పల్లెగినారు, వాళ్ళు అదేం లేదు మీ పాపని ఊరేసుకుంది అని చెప్పినారు సార్. మాకు వాళ్ళ అమ్మ మీద భర్త మీద అనుమానం ఉంది సార్. పోలీసులు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. సార్ మాది పాపది భీంపాడు. మేము గడ్యంలోకి ఇచ్చి వివాహం చేసినాం ఆ పాపను. తర్వాత వాడు తాగుతూ ఉండేవాడు, మాకు తెలియదు. తాగుతూ రోజు పాపను వేధించి చాలా సార్లు 2-3 సార్లు పంచాయతీ కూడా జరిగింది పెద్ద మనుషుల తరఫున. లాస్ట్ కు వాడు మా మాట వినకుండా ఆ పాపను వేధించడం వల్ల, కొట్టడం వల్ల సావుతో భయపడి వాళ్ళు పుట్టింటి చేరుకున్న తర్వాత మాకు ఫోన్ చేసింది. మేము అక్కడ నుంచి కోయిలకుంట స్టేషన్ కి పాపం తీసుకొచ్చి వానికి ఫోన్ చేయించి కోయిలకుంట స్టేషన్ కూడా మాట్లాడతామని చెప్పినాము. మేము స్టేషన్ కి రాము, ఎవరికి రాను, ఎక్కడానని చెప్పినాడు అప్పుడు. సరే నీకు రాకపోతే నీ ఇష్టం, నువ్వు ఆడే ఉండు, ఆవేశం తగ్గినాక మాట్లాడదాం అని కూడా చెప్పినాము. ఆ తర్వాత ఆ పిల్లడు నాకు గుండె నొప్పి వచ్చిందని చెప్పి ఊరికే నటన చేసి హాస్పిటల్ పోయి జాయిన్ అయినాడు. అక్కడ డాక్టర్లు చెకప్ చేయించుకున్నాడు, ఏం లేదని చెప్పినారు. చెప్పిన తర్వాత కూడా ఆ పిల్లడు నాకు బాగలేదని చెప్పి వాళ్ళ తమ్మునితో పెద్దమ్మ కొడుకుతో ఫోన్ చేపించి ఆ పాపను హాస్పిటల్కి పిల్లంపుకున్న తర్వాత అక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ డిశ్చార్జ్ ఇచ్చేసినారు, వానికి ఏం లేదని. డిశ్చార్జ్ ఇచ్చినాక ఊరికి పోదామని అని చెప్పి ఆ పాపను నమ్మించి వాళ్ళ అమ్మకు తెలియకుండా బస్సు ఎక్కించి తోలుకుపోయినారు. రాత్రికి మాత్రం ఊరేసి చంపినారు ఆ పాపను. ఖచ్చితంగా వాళ్ళ అమ్మ ఆ పిల్లోడే చేసినాడు ఆ పని. ప్రభుత్వం తరఫున వాళ్లకు విచారణ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని, నాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, డిపార్ట్మెంట్ ను కోరుతున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.